మనం యవ్వనంలో మన జీవితాన్ని అంచనా వేసుకోగలమా? జీవితాన్ని అంచనా వేసేందుకు అనుభవం లేనిది యవ్వనం. కానీ జీవితానికి పునాది వేసేందుకు మాత్రం నిర్దిష్టమైన సమయం యవ్వనమే. ఇంతేగా ఈ జీవితం. నిన్నంటే జ్ఞాపకం, నేడంటే వాస్తవం, రేపంటే స్వప్నం. ఇంతేగా. దానికి తగ్గట్టుగా అంటే యవ్వనంలోనే ఎక్కువ డెసిషన్స్ తీసుకోవాలి. యాక్చువల్గా ఏదైనా ఇన్వెస్ట్మెంట్ కానీ ఏదైనా కానీ బేసికల్గా చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ చెప్పే పరిస్థితి ఉంటే ఇంకా మంచిది. 15 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ లోపల దట్ ఈస్ ఎ వెరీ గుడ్ టైం. ఆ టైంలో ఏం చేయాలంటే పిల్లలకి అంతో ఎంతో ఇస్తూ వాళ్ళతో ఇన్వెస్ట్మెంట్ చేపించే ఏర్పాటు చేయాలి. అంటే మ్యూచువల్ ఫండ్స్ కానీ షేర్స్ కానీ ఇలాంటివి ఏవైనా కానీ చేస్తూ ఉంటే ఏమిటంటే ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనేది ఒక అంశం ఉంటుంది. ఒకప్పుడు ఉండేది మన ఇంట్లో డిబ్బీ ఉండేది, డబ్బులు వేయటానికి. కానీ దాన్ని మనం పగలగొట్టేసేవాళ్ళం అది అవసరమైనప్పుడు. అలాగే ఇది కూడా. ఇలా మీరు ఆ చిన్నప్పటి నుంచి ఆ మెంటాలిటీ కనుక వాళ్ళల్లో పెంచగలిగితే తల్లిదండ్రులు 15 to 25లో వాళ్ళు ఇక వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే డబ్బులు అంటే వాటి విలువ ఏంటో తెలుస్తుంది వాళ్ళకు కూడా. థ్యాంక్ యూ.